హాయ్, ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? ఇది శ్రీ ఇప్పుడు రాడా వారి గుడి. వెళ్తున్నాం, వెళ్ళేదారి చుట్టూ పొలాలు. చుట్టూ పొలాలు శ్రీలక్ష్మి అమ్మవారికి. తల్లికి పెట్టాంగా ఇంకా అంటే మొన్న అంతకుముందు వాన వచ్చి కొద్దిగా బురదగా ఉందని కాలకాడ ఈ మెట్ల టైప్లో బుడతుందిరా. ఒక్కోటి ఇటుకి రాయి, సిమెంట్ రాయి. చెప్పులది పూజారికి కొద్దిగా బాగాలేదంట, అందువల్ల కడుపులు నొప్పి ఉందని హాస్పిటల్కి వెళ్ళాడంట. అందువల్ల తాళాలు తీయలేదు. ఎందుకంటే శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గరికి లోపలికి ఆడవాళ్ళకి అనుమతి లేదు. అందువల్ల ఇంకొక గుడికి అయితే తొందరగా వేరు తాళాలు. ఈ శ్రీలక్ష్మి అమ్మవారి గుడికి మాత్రం లోపలికి వెళ్ళి పూజ చేయడానికి ఉండదు లేడీస్. అందువల్ల బయట నుంచి మనం పూజ చేసుకోవాలి. చేబ్రల్లో ఇది శ్రీలక్ష్మి అమ్మవారు. అయితే విగ్రహం సూపర్ ఉంది. శ్రీలక్ష్మి అమ్మవారు ఇది అలంకరణ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయ, చీర అన్నీ లోపలికి పెట్టేసాము. చల్లగా ఉందమ్మా బాగా. స్టార్టింగ్ నుంచి పూజ తీయలేదు, మామూలుగా అంటే అమ్మ చేసేటప్పుడు మాత్రమే తీసాము. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా చుట్టూరు పొలాలు మొత్తం. అంటే శ్రీలక్ష్మి అమ్మవారికి ఏంటంటే పైన ఎండ వాన మొత్తం ఎండ పడాలంట విగ్రహం మీద, వాన కూడా రావాలంట. ఇది చుట్టూరు కొద్దిగా ఎవరన్నా మంచం అనేది వేశారు అక్కడ. అంటే పూజ చేసామని ఇక్కడ సైడ్కి మంచం వేసి అక్కడ కూర్చునిద్ది, కాసేపు నీడగా ఉండిద్ది అని ఎవరన్నా ముసలోళ్ళు వచ్చిన కూర్చోడానికి. ఇది వెనక పక్క ఇంకా వెళ్తున్నాము.